వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి మా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో రవ్వ పెరుగు తీసుకొని మిక్సీ పట్టాలండి. రవ్వని మిక్సీ వేసి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం పెరుగు అనేది యాడ్ చేయాలి. చూడండి, నేను గట్టి పెరుగు తీసుకుంటాను, మీరు అదే విధంగా తీసుకోండి. పెరుగు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత అలా అవుతుందండి. అందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. నేను పెరుగు బౌల్లోనే వాటర్ తీసుకున్నాను, అందుకు అలా ఉన్నాయి వాటర్. బాగా పిండిలాగా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే పక్కన ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసి దోశపిండిలాగా బాగా స్మూత్గా కలుపుకోవాలండి. సేమ్ దోశపిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా. ఒక చెంచా సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలండి. సేమ్ దోశపిండికి ఎలా కలుపుతామో అలాగే కలిపిన తర్వాత పెనం పెట్టుకొని పెనం కాలినాక దోశలాగా వేసేసుకోవాలి. సేమ్ బాగా కాలుతుందండి. దోశ కన్నా చాలా బాగా ఉంటుంది ఈ రవ్వ దోశ అనేది. రోజు దోశ పిండితో కాకుండా ఇలా అప్పటికప్పుడు రవ్వతో దోశను వేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. బాగా కాలింది కదండి, కాలిన తర్వాత సేమ్ దోశలానే ఉంటుంది. చాలా టేస్టీగా రవ్వ దోశ అనేది తయారైపోయింది. దీన్ని మనం శనక్కాయ చట్నీతో తిన్నామంటే చాలా బాగా